జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా? తెలిస్తే అవాక్కే. జామ ఆకులతో కళ్ళు చెదిరే ఆరోగ్య లాభాలు ఉన్నాయి. జామ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, నొప్పి వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఫైబర్ వల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు జామ ఆకు జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే జ్వరం వచ్చినప్పుడు జామ ఆకు రసాన్ని ఒక చెంచా మరిగించి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. పొరపాటున కూడా కొందరు చన్నీటి స్నానం చేయకూడదు. ఎవరు దూరంగా ఉండాలో తెలుసా? స్నానం చేయడం దినచర్యలో ఒక భాగం. స్నానం చేయడం వల్ల శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. కొందరు ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడితే కొందరు రాత్రిళ్ళు చేస్తారు. మనలో చాలామంది వేడినీటి స్నానం చేయడానికి ఇష్టపడతారు. కొందరు చన్నీటి స్నానం చేస్తారు. చన్నీటి స్నానం వల్ల రిఫ్రెష్ అవ్వచ్చని. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి బలపడుతుంది. క్రమం తప్పకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. మీ ఇంట్లో కొత్తిమీర వాడిపోతుందా? ఇలా చేస్తే తాజాగా ఉంటుంది. వంటగదిలోని పదార్థాల సువాసన వంటకు కావాల్సిన రుచిని ఇస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది కొత్తిమీర ఆకులు. ఉడికించిన సాంబారుపై చల్లిన, కారంగా ఉండే చట్నీలలో అలంకరించిన, బిర్యానీలో కలిపిన లేదా కొత్తిమీర చట్నీగా చేసిన కొత్తిమీర అన్నింటికీ ప్రాణం. కొత్తిమీర ఎంత తాజాగా ఉంటే అంత రుచిని ఇస్తుంది. కానీ అది త్వరగా వాడిపోతుంది లేదా నల్లగా మారి చెడిపోతుంది. కొన్నిసార్లు ప్రజలు దానిని తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్లో ఉంచుతారు. అయినప్పటికీ ఇది కొన్ని రోజుల్లో ఎండిపోతుంది. మీరు చాలా కాలంగా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. కొత్తిమీర ఆకులను బాగా కడిగి ఆరబెట్టండి. కొత్తిమీర ఆకులను బాగా కదిలించి తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు వాటిని టిష్యూ పేపర్తో గాలి చొరబడని కంటైనర్లో ఉంచి సురక్షితంగా నిల్వ చేయండి. టిష్యూ అదనపు తేమను గ్రహిస్తుంది. ఇది కొత్తిమీర ఆకులను మెత్తగా చేస్తుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా మీ కొత్తిమీర ఆకులను దాదాపు 10 రోజుల పాటు తాజాగా ఉంచవచ్చు. చాలామంది జిమ్లో చేసే తప్పులు ఇవే. తెలియక చేసే వాటిలో చాలా డేంజర్. చాలామంది జిమ్కు వెళ్ళి ఫిట్గా ఉండాలని అనుకుంటారు. బరువు తగ్గాలని, కండలు పెంచాలని, 6 ప్యాక్ బాడీతో అందంగా కనిపించాలని ఆరాటపడతారు. అయితే జిమ్ సరిగ్గా చేయకుంటే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. జిమ్లో మీరు చేసే తప్పులు మిమ్మల్ని గాయాలు పాలు చేయడమే కాకుండా భవిష్యత్తులో కొన్ని నొప్పులు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. మన శరీర సామర్థ్యాలను మించి ఎక్కువ ఎత్తడం వరకు మనలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని ఫలితం కండరాల నొప్పి, కోలుకోలేని గాయాలు కూడా కావచ్చు. సరైన భంగిమ లేకపోవడం, అధిక బరువు ఎత్తడం, వార్మప్స్ను దాటవేయడం లేదా తప్పు ఫామ్ను ఉపయోగించడం వల్ల గాయాల పాలు అయ్యే ప్రమాదం ఉంది. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త! పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందుకే రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు చెప్తుంటారు. కానీ వాటిని తిన్న వెంటనే చాలామంది నీరు తాగుతారు. అయితే ఇటువంటి తప్పులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల అజీర్ణం, ఆమ్లత్వం, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల శరీరం పండ్ల నుండి పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడంతో పూర్తి ప్రయోజనాలు అందవు. ముఖ్యంగా పుల్లని పండ్ల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాల్చిన వెల్లుల్లితో మగవారికి 1000 లాభాలు. కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది. వేయించిన వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతాయి. కాల్చిన వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగవడానికి కాల్చిన వెల్లుల్లి దోహదం చేస్తుంది. అందుకు కావాల్సిన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ముఖ్యంగా పురుషులకు వేయించిన వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. కాలేయం ఆరోగ్యకరంగా ఉండేందుకు కాల్చిన వెల్లుల్లి సాయం చేస్తుంది. సంతోషం ఎక్కడో ఉంటుంది అనుకుంటాం, కానీ మన జీవితంలోనే చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనకు అపరిమితమైన సంతోషం లభిస్తుంది. మనకు నచ్చిన వారితో కాసేపు సరదాగా గడపడం, పాత స్నేహితులను కలవడం, చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవడం, మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవడం, మన శరీరాన్ని మనసును సంరక్షించుకోవడానికి మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవడం, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులను పూర్తి చేయడం, లేదా కాసేపు అలా నడుస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం, ఇలా ఏదైనా సరే మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు వెంటనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే ఎంత బిజీగా ఉన్నా సరే మన మనసుకు నచ్చిన పనులు చేసేసేయాలి. అపరిమితమైన సంతోషాన్ని సొంతం చేసుకోవాలి. ఈ 6 ఆహార పదార్థాల్లో నిమ్మరసం అస్సలు కలపకూడదు. ఇవి వర్స్ట్ ఫుడ్ కాంబినేషన్స్. ఇమ్యూనిటీ పెంచే వైటమిన్ సికి నిమ్మజాతి పండ్లు బెస్ట్ సోర్స్. అందుకే నిమ్మరసం తాగిన ఆహారాల్లో ఈ రసం పిండి తిన్నా ఆరోగ్యానికి మంచిది. కానీ అన్ని పదార్థాలతో ఈ కాంబినేషన్ సెట్ కాదు. నాన్ వెజ్ ఫుడ్స్ అయితే పర్వాలేదు, కానీ కొన్ని వెజ్ ఫుడ్స్తో నిమ్మరసం కలిపి తినకూడదు. ఇలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు శరీరంలోని బ్యాలెన్స్ను దెబ్బతీస్తాయని ఆయుర్వేదం, మోడ్రన్ సైన్స్ హెచ్చరిస్తున్నాయి. నిమ్మరసంలో సెట్ కానీ వర్స్ట్ ఫుడ్ కాంబినేషన్స్ ఏవో చూసేద్దాం. టొమాటోస్, నిమ్మరసం రెండింటిలోనూ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ. వీటిని కలిపి తిన్నప్పుడు కడుపులో యాసిడ్ ఇంకా పెరిగిపోయి ఛాతీలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ మొదలవుతాయి. అసిడిటీ కూడా రావచ్చు. దీనివల్ల కడుపులోని లైనింగ్ దెబ్బతిని సమస్య మరింత పెద్దదవుతుంది. క్యారెట్స్ను నిమ్మరసం కలిపి తింటే కడుపులో ఇబ్బంది మొదలవ్వచ్చు. క్యారెట్స్లో ఉండే కొన్ని రకాల కెమికల్స్ నిమ్మకాయలోని యాసిడ్తో రియాక్ట్ అవుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. కడుపులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ రెండింటిని కలిపి తినకపోవడమే మంచిది. కీరదోసకాయ. చాలామందికి కీర నిమ్మకాయ సలాడ్ ఫేవరెట్, కానీ ఆయుర్వేదం ప్రకారం ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. కీరదోసలో నీళ్లు ఎక్కువగా ఉండి బాడీని కూల్ చేస్తుంది, కానీ నిమ్మకాయ అసిడిక్గా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. స్పైసీ ఫుడ్స్, కారం, మసాలాతో ఘాటుగా ఉన్న ఫుడ్స్కి నిమ్మరసం యాడ్ చేస్తే అది ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. యాసిడ్, కారం ఈ డబుల్ అటాక్ వల్ల కడుపులోని సున్నితమైన పొర దెబ్బతింటుంది. దీంతో ఛాతీలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, తిన్నడి అరగపోవడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్లకు ఇది మరింత డేంజర్. పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటితో నిమ్మరసం కలపడం మంచిది కాదు. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ పాలలోని ప్రోటీన్స్లను విడగొట్టేస్తుంది. దీనివల్ల పాలు విరిగిపోయేలా చేస్తుంది. ఈ కాంబినేషన్తో అసిడిటీ, గ్యాస్, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. పాలు పడని వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.